మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డి విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఈ సమస్య ఇంతలా వస్తుంది, దీనికి సరైన పరిష్కారం ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఆల్వేస్. ఎస్. సో డి విటమిన్ డెఫిషియన్సీ, సో డి విటమిన్ డెఫిషియన్సీ లేనిది ఎవరికి చెప్పండి, నాకు కూడా ఉంది డి విటమిన్ డెఫిషియన్సీ. ప్రపంచంలో అందరికీ ఉంది. మొన్న మధ్య నేను దుబాయ్లో మీటింగ్కి వెళ్ళి డి ఎంతమందికి 20 దాటి ఉందని అడిగాను. చాలా మంది ఉన్నారు మెంబర్స్. అసలు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. అందరికీ 5, 10, 8, 12. దుబాయ్లో ఎండలు అంత బాగా అయితే లేకపోవడం ఏంటి, ఎండలోకి వెళ్తే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దీని హెడ్డింగ్లోనే బూత్ ఉంది, విటమిన్ డి. ఇప్పుడు నేను అబ్బాయి అంటే ఎలా ఉంటుంది? నువ్వు అబ్బాయి కాదు కదా, నేను అమ్మాయి కాదు కదా. అది ధనలక్ష్మి అనే అబ్బాయి అన్నాను అనుకో, ఎంత బూతో. విటమిన్ డి అంటే కూడా అంతే బూతు. అది విటమిన్ కాదు, అది విటమిన్ కాదు. అసలు ఆ విటమిన్ డి కాని దాని విటమిన్ డి అంటమే అసలు ప్రపంచంలో ఇప్పుడు ఈ వైద్య సమాజం వాళ్ళు మన చెవులు ఎన్ని పూలు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఏం జరిగిందంటే దాని హిస్టరీలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇది కనిపెట్టాల్సి వచ్చింది. అంటే ఆ చరిత్ర అంతా వెళ్తే మనం టైం వేస్ట్ అవుతుంది. రెండో చరిత్ర కాలంలో సి అనే విటమిన్ కనిపెట్టిన తర్వాత వేరే ఒక వ్యాధి వచ్చినప్పుడు, దానికోసం రికెట్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు పిల్లల్లో అప్పట్లో యుద్ధం జరుగుతూ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో వార్లో ఉన్న పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. 2 నెలలు 3 నెలలు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేటప్పటికి ఎండ తగల వాళ్ళకి. ఎండ తగలిపోయేటప్పటికి చిన్నపిల్లల్లో వచ్చింది యాక్చువల్గా ప్రాబ్లము లండన్లో. అది వస్తే దాన్ని తగ్గించడానికి ఒకటి దాంతో సెట్ చేశారు. సెట్ చేస్తే ఏమైంది, దానికి ఒక పేరు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు సి విటమిన్ ఒకటి అంతకుముందు పేరు పెట్టారు కాబట్టి ఇది కూడా విటమిన్ అయి ఉంటుంది అనుకుని డి విటమిన్ అని పెట్టేశారు. అయి ఉంటుందని పెట్టినాక 4 కరుచుకున్నారు. కరుచుకున్నా ఏం జరిగిందంటే, యాక్చువల్గా దాన్ని డిసైడ్ చేసింది అది డి విటమిన్ అనుకున్నారు. అనుకున్నప్పుడు దాన్ని మ్యాక్సిమం లిమిట్ సెట్ చేసిన వాళ్ళు ఎంతకు సెట్ చేశారంటే 300 సెట్ చేశారు. టాక్సిటీ లెవెల్ అంటారు దాంట్లో. డి విటమిన్లో చూడు, నువ్వు 30 to 100 అంటారు. 100+ అయితే టాక్సిటీ అంటారు. వీళ్ళు ఒరిజినల్గా సైంటిస్టులు అంటే దాన్ని కనుక్కున్న వాళ్ళ పేరు పెట్టిన వాళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే అది 300 అని డిసైడ్ చేశారు. సరే 300 అంటే జనాలు సేఫ్ సైడ్ దాటుతారు, ప్రజలు కొంచెం అలర్ట్గా ఉంచుదాం అని 100 పెడితే సేఫ్టీలో ఉంటుంది. ఒకవేళ పొరపాటు చేసినా 200లోనే ఉంటుంది తప్ప 300కి వెళ్ళదాం అనుకుని 100 డిసైడ్ చేశారు. ఒరిజినల్గా వాళ్ళు సెట్ చేసింది 300. ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా చెప్తాను. ఇందులో మోసం ఉంది. మోసం కాదు, ఒక అజ్ఞానం కూడా ఉంది. ప్రపంచం పోయే మోసం కూడా ఉంది. ఇప్పుడు ఆఫ్రికాలో 7 అడుగులు ఉంటాడు ఒకడు, వాడు చైనాలో పొట్టిగా 5 అడుగులు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకటేనా? కాదు కదా. అమెరికాలో అమ్మాయిలు వీళ్ళంతా నిలబడి ఉంటే నేను నిలబడితే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నాలాంటి పెద్ద ఫ్రేమే. నాకు నీ బోటోళ్ళు అయితే వాళ్ళు ఎలా చూస్తా మాట్లాడాల్సి వస్తుంది కదా. అంటే ఆ ఫ్రేమ్లో మన ఫ్రేమ్లో ఒకటేనా? మరి మన పారామీటర్స్ 2 ఒకటే ఎలా ఉంటాయి? ఇది ఎలా డిసైడ్ చేస్తారంటే, డి విటమిన్ ఈ వాల్యూస్ లెక్కేసేటప్పుడు తెల్లవాళ్ళని లెక్కలో తీసుకున్నారు. యూరోపియన్స్ని, అమెరికన్స్ని దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళు తెల్లతోలు, వాళ్ళకి మెలనిన్ ఉండదు. ఎందుకు ఉండదు? ప్రకృతి చేసిన ఏర్పాటు. చలి ప్రదేశంలో ఉండేవాళ్ళు తెల్లగా ఉంటారు. ఎక్కడైనా చూసా నువ్వు, చైనా వాడు చలి ప్రదేశం ఉంటుంది. ఇప్పుడు మన నార్త్కు పోతే నార్త్లో అంతా తెల్లగా, కాశ్మీర్ వాళ్ళంతా ముగ్గింజాంకి ఎలాగ ఉంటారు. మనం వచ్చేటప్పటికి ఇటు నలుపు వస్తుంది. తమిళనాడుకి వచ్చేటప్పటికి అటు నుంచి బెల్ట్ ఇటు తిరిగేటప్పటికి నలుపు వస్తుంది. సో ఆఫ్రికాకి వెళ్తే ఇంకా ఉంటుంది. తేడా ఏంటి? మంచుకు దగ్గరగా ఉండే వాళ్ళందరూ తెల్లగా ఉంటారు. ఎందుకు జరిగిందంటే ప్రకృతి ఏర్పాటు. మనలో మెలనిన్ అనే కంటెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి అసలు ఉండకుండా చేశారు నేచర్గా. ఎందుకు జరిగిందంటే, వాడు ఎండ దొరకదు. ఎప్పుడో ఎండ దొరికితే ఇట్ట 5 నిమిషాలు వచ్చి అలా వెళ్ళిపోతున్నా, మబ్బుల్లో కనిపించదు. ఆ 5 నిమిషాల ఎండలోనే ఎక్కువ గ్రహించుకుంటానికి గాను ఏ అడ్డం లేకుండా ఉండడం కోసం మెల్లని లేకుండా చేశారు. అందుకని అది తెల్లతోళ్ళు. మనకి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. అందుకని మన సగం బ్రౌన్ తోళ్ళు అంటాం. మన బ్రౌన్ తోళ్ళు. సో మనకి ఈ పారామీటర్ పనికిరాదు. 2 నల్లాళ్ళు ఉంటారు. వాడు ఎప్పుడు ఎండలో ఉంటాడు, బాగా ఆఫ్రికన్ ఎండలో పేలిపోతూ ఉంటాయి. సో వాడు ఆఫ్రికన్ ఎండలో పేలిపోతే కూడా ఆ ఎండలో మరీ ఓవర్గా చర్మాన్ని హాని చేయకుండా మెలనిన్ కంటెంట్ ఎక్కువ పెట్టారు. సో తెల్లవాడి కోసం పెట్టిన 30 to 100 అనేది మనకెట్ట పనికి వస్తుంది? మన నిజం చెప్పాలంటే స్టాండర్డ్స్ ఎలా పెట్టాలంటే ఒక స్టాండర్డ్స్ పెడితే ఇండియన్స్కి వచ్చేటప్పటికి మీకు 80 నుంచి 200 అలా పెట్టాలి. మన స్టాండర్డ్స్ పెట్టాలి అంటే అది కూడా బూతే. ఇప్పుడు డి విటమిన్ అనుకుంటే ఆ నల్లవాళ్ళకి వచ్చేటప్పటికి 150-200 బిగించాలి మినిమం. ఈ తెల్లోడికి వచ్చేటప్పుడు 30 పెట్టాలి. మన ఇది ఏంటంటే యూనిఫామ్. అమెరికా వాడు దురదొస్తే అందరికి ఒప్పుకోవాలి. సో అదే సిద్ధాంతంలో ఇది పెట్టారు. సో అది ఒక కుంభకోణం. ఎందుకుని ఇది నేను విటమిన్ కాదు హార్మోన్ అంటానంటే,
అసలు విటమిన్ అనే దానికి 2 రకాల డెఫినేషన్ ఉన్నాయి, 2 రకాల అర్థాలు. ఇట్స్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ కెనాట్ బి సింథసైజ్డ్ బై హ్యూమన్ బాడీ. ఇది విటమిన్ అంటే బాడీలో తయారు కాదు. ఇప్పుడు ఏ విటమిన్, సి విటమిన్, బి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ శరీరంలో తయారవుతాయి అవ్వవు. కాబట్టి ఓ నిమ్మకాయ నుంచో, క్యారెట్ నుంచో, ఇంకా ఇతర పాల నుంచో దేని నుంచి ఇస్తారు, బయట నుంచి ఇస్తారు. అది లేదు కాబట్టి శరీరం తయారు చేయలేదు కాబట్టి. ఇప్పుడు హార్మోన్లు ఉంటాయి, విటమిన్స్, హార్మోన్స్. హార్మోన్ ఏంటి, శరీరం తయారు చేస్తుంది. ఒక శరీరంలో ఒక ఆర్గాన్ తయారు చేసి వేరే చోట కూడా వాడబడేదాన్ని హార్మోన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ థైరాయిడ్ తయారవుతుంది, మెటబాలిక్ రేట్ని సెట్ చేస్తుంది. ఇన్సులిన్ ఉంటుంది, ఇన్సులిన్ ప్యాంక్రస్ బీటా సెల్స్లో తయారై వేరే చోట సెల్లో పంపడానికి మన వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. అట్లానే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్లు ఇవన్నీ హార్మోన్లు కదా. ఇది హార్మోన్ అంటే శరీరం తయారు చేస్తుంది కదా. డి విటమిన్ ఎలా తయారవుతుంది, సూర్యుడి నుంచి వచ్చిన అల్ట్రా వైలెట్ యూవీ బీ రేసు దాని చర్మంలో కింద చేరే కొలెస్ట్రాల్తో అనుసంధానం చెంది ఇది దీని తర్వాత లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్, కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ లాంటివి కలిసిన తర్వాత యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డి విటమిన్ మారుతుంది. ఓన్లీ సోర్స్ సూర్యుడి నుంచి వస్తుంది. సప్లిమెంటేషన్ కూడా పనికి వస్తుంది, సూర్యుడి నుంచి వచ్చేది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది. సో ఇది వచ్చేది కూడా యాడ్ అవుతుంది, సూర్యుడి నుంచి వచ్చేదానికి ఇది కూడా యాడ్ అయ్యి ఈ రెండు కలిపినాక కూడా ఏమవుతుంది, శరీరం ఇచ్చే నీకు యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డి విటమిన్ అవ్వదు. దాన్ని పూర్తిగా మారాలంటే లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్, కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కూడా కలవాలి. సో అందుకే కిడ్నీ ప్రాబ్లం ఉన్నాళ్ళు, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి డి విటమిన్ నువ్వు ఎంత సప్లిమెంట్లు ఇచ్చినా ఎంతసేపు ఎండలో కూర్చోబెట్టి తయారు కాదు. ఎందుకని, ఆ లివర్ నుంచి కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ తయారయ్యి అక్కడ అసోసియేషన్ కలవంది, నీకు అది ఫుల్ ఫామ్ కాదు. అర్థమైందా? సో సప్లిమెంటేషన్ మంచిదైతే పనికి వస్తుంది, కానీ ఎండ ఉండడం కంపల్సరీ, బేసిక్గా ఎండే. సో శరీరం తయారు చేసేదాన్ని మనం ఏ రకంగా విటమిన్ అంటాం, శరీరం తయారు చేయకూడదుగా. ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది శరీరంలో, ప్రతి ఆర్గానికి ఉపయోగపడుతుంది డి విటమిన్. అందుకే శరీరంలో ప్రతి చోట వీడిఆర్ అంటారు, విటమిన్ డి రిసెప్టార్ ఉంటుంది అన్ని సెల్స్లో, ఎక్కువ సెల్స్లో. అంతే విటమిన్ బి రిసెప్టార్, విటమిన్ సి రిసెప్టార్, విటమిన్ కే రిసెప్టార్ అని ఉండదు, ఓన్లీ విటమిన్ డి ఉంటుంది. అంటే అది విటమినే కాదని మీనింగ్, ఆ చెప్పడం కోసం బయోకెమిస్ట్రీలోనే మనకి దానికి అర్థం ఉంటుంది. కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే కాదని తెలిసినప్పుడు దిద్దుకోవచ్చు. ఎవడైనా మొదట తప్పు చేయొచ్చు, దాని సిద్ధాంతాలు మారతాయి. భూమి బలపరుపుకుండదని తర్వాత గుంటకుందని ఒప్పుకున్నారు కదా, అలా మారినట్టు దీన్ని కూడా మార్చచ్చు. కానీ మారిస్తే వాళ్ళ వ్యాపారాలకి అడ్డమవుతుంది. ఎవరికైతే డి విటమిన్ బలంగా పుష్కలంగా ఉంటుందో వాడికి హాస్పిటలైజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. మన పెద్ద తరంలో ఇప్పుడు మన పెద్దవాళ్ళని తీసుకో, వాళ్ళకి జబ్బులు ఉండే కాదు. పోతే బాల్యంతరాల్లో పోయేవాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు జబ్బులు వచ్చి పోయేవాళ్ళు తప్ప పెద్ద వయసు వాళ్ళంతా మగాళ్ళకి వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. చూసావా, 100 ఏళ్ళు బతుకుండేవాళ్ళు, 90 ఏళ్ళు కూడా జాంకాయలు తినేవాళ్ళు, పచ్చి జాంకాయలు. ఎందుకనంటే వాళ్ళు ఎండలో చొక్కా లేకుండా పనిచేస్తారు, ఇంత నెయ్యి వేసుకునేవాళ్ళు. సో విటమిన్ డి వాళ్ళకి పుష్కలంగా అందేది కాబట్టి బోన్స్ కానీ పళ్ళు కానీ అంత స్ట్రాంగ్ ఉండేవి. అర్థమైంది? విటమిన్ డి చాలా అవసరం శరీరానికి. ఈ మన శరీరంలో దేని పనికి వస్తుందంటే మన శరీరంలో కాల్షియం అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది K2తో కలిపి కాంబినేషన్ చేయాలి. K2తో కలిపి కాంబినేషన్ విటమిన్ D3 తీసుకున్నప్పుడు కాల్షియం తీసుకెళ్ళి మామూలుగా పేగుల్లో, కోలాలను పెద్ద పేగుల్లో అది అబ్జర్వ్ అవుతుంది కాల్షియం తెలుసు కదా. మన బోన్స్ బలంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి, కాల్షియం. మన పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి, కాల్షియం. ఈ కాల్షియము ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే కాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటారు కానీ బోన్స్కి అందదు. ఎందుకని, విటమిన్ డిని గుర్తించట్లేదు వీళ్ళు. ఇప్పుడు నీకు లారీలో సామాన్ ట్రాన్స్పోర్ట్లో లారీ నిండా వచ్చింది అనుకోమ్మా, ఓ లారీ సామాన్ వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు టీవీఎస్ 50 వేసుకెళ్ళావు, నీ ఇంటికి ఎన్ని వస్తాయి సామాన్లు తిరిగి? టీవీఎస్ 50 సరిపడా వస్తాయి, లారీ రావు. అట్లానే కాల్షియం 100 యూనిట్లు ఉందనుకో, 5 యూనిట్లు అబ్జర్వ్ చేయడం డి విటమిన్ నీ దగ్గర ఉందనుకో, కాల్షియం నీ బాడీ ఎంత తీసుకుంటుంది? 5 యూనిట్లు తీసుకుంటుంది. సో నీకు తింటావు, నీ కాల్షియం ఉంది కానీ డెఫిసిట్. అర్థమైందా? సో అది K2తో కలిపినప్పుడు కాల్షియంని బ్రష్గా అబ్జర్వ్ చేసి K2తో బ్రష్గా అబ్జర్వ్ అవుతుంది. పైగా కాల్షియం ఎక్కువ రక్తంలో వదిలేయటం వల్ల ఏం జరుగుతుందంటే అది యూరిన్ నుంచి డిస్పోజ్ అయ్యేటప్పుడు ఆహారం నుండి ఆక్సిలేట్తో కలవటం వలన ఈ రెండు కాంబినేషన్లో ఎంత ఎక్కువ కాల్షియం యూరిన్లో డిస్క్రియేట్ అవడానికి అవైలబుల్గా ఉంటే అంత ఆక్సిలేట్తో ఎక్కువగా కలిసి ఈ రెండు కలిపి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇవాళ మనకి కిడ్నీలో స్టోన్స్ అంటారు కదా, ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి 100కి 90 నుంచి 95% కారణం కాల్షియం, ఆక్సిలేట్, ఈ రెండింటి కాంబినేషన్. సో ఆ కాల్షియం కనుక మనం అబ్జర్వ్ చేసేసుకుంటే అక్కడ నీకు యూరిన్లో కలవటం కూడా ఉండదు కదా, తేడా అర్థమైంది. సో డి విటమిన్ ఉపయోగం అంత ఉంది. ఇవాళ డి విటమిన్ ఎండకి మనం అందరం మానేసాం, ఎండకి వెళ్ళటం మానేసాం. ఎండకి వెళ్ళటం ఎండలో వాకింగ్ చేయటం, చల్లగాళ్ళు అటు ఇటు తిరగటం, నెత్తిన టోపీ పెట్టి ఎండలో కూర్చోడం కాదు. శరీర భాగాలని కాన్స్టెంట్గా చర్మాన్ని దాన్ని ఎక్స్పోజ్ ఇవ్వాలి. అది దీనివల్ల కొంత నలబడతారు అనుకోవచ్చు కానీ మనం అది చాలా అవసరం. అట్లనే సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ రాసుకుని ఎండలోకి వెళ్ళకూడదు.
అది సన్ స్క్రీన్ లోషన్స్ మన రేస్ సరైన గ్రహించలేవు. సో అది ఈవెన్ కొబ్బరి నూనె రాసుకున్నా అది కూడా 20% న్యాచురల్ యూవీ ప్రొటెక్షన్ అది. సో ఎప్పుడైతే వీటన్నిటికంటే బెస్ట్ది ఏంటంటే డి విటమిన్ రావడానికి D3K2 కాంబినేషన్ ఉండాలి. కాల్షియం చక్కటిగా ఆహారం ద్వారా అందే విధంగా ఉండాలి. కాల్షియం ఎప్పుడు కూడా సప్లిమెంటేషన్ కంటే న్యాచురల్ సోర్స్ ద్వారా ఆహారం. మన విఆర్కే డైట్ అద్భుతంగా పనికొస్తుంది. మన విఆర్కే డైట్లో మీరు చూడండి కొన్ని వేల టెస్ట్ మనం చూపించగలం. 7-8 ఉండేది ఒక నెలలో 150-110 100 దాటిని దాటాల్సిందే. ఎందుకంటే ఈ ప్రపంచం ఎవరు లేని విధంగా నేను ఒక సప్లిమెంటేషన్ మోడల్ చేశాను. ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికాలో ఈ అమెరికన్ భావజాలం వాళ్ళు మనిషికి కావాల్సింది ఇచ్చేది ఎంత డోస్ డిసైడ్ చేశారంటే 800 పెద్దవాళ్ళకి, పిల్లలకు 400 అన్నారు, యావరేజ్గా ఒక 600 అనుకో. అంటే 800 యూనిట్లు ముక్కులో పెట్టుకుని కూడా చాలు. ఓ పెద్ద ఏనుగుని తీసుకొచ్చి ఒక కందిపప్పు గింజ పెట్టి రోజంతా ఇదే ఆహారం పండగ చేసుకున్నట్టు ఉంటుంది. ఏనుగు కందిపప్పు గింజ సరిపోద్ది రోజంతా ఆహారానికి. ఈడిచ్చే డి విటమిన్ అంతే. ఈ అమెరికా మందుల కంపెనీ వాళ్ళు చేసే కుంభకోణాల్లో అతిపెద్ద కుంభకోణం డి విటమిన్. ఎందుకు డి విటమిన్? మొన్న కరోనా వచ్చింది, కోట్ల మంది చచ్చిపోయారు కదా. ఎవడు చచ్చిపోయాడు? రోడ్డు మీద కూలాడా, పాలోడా, పనోడా, రిక్షావాడా, మన పేపర్లు వేసేవాడా, ఐస్ క్రీమ్ బండివాడా? ఈడెవడో చావాలా? రైతు కూలి ఎవడో? ఎందుకుని? ఆడ ఎండలో ఉంటాడు. ఎండలో ఎవడుంటే ఆడు చావాలా. ఎవడ తెచ్చాడు? ఎవడైతే ఏసీలు ఎక్కువ ఉంటాడో ఆడే తెచ్చాడు. చూసుకోండి, లెక్కేసుకోండి. రెండోది, నీకు తెలిసిన ప్రతి శవం కరోనాలో పలానావాడు చచ్చిపోయాడంట అని నువ్వు విన్న ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. రోడ్డు మీద కూడా ఎవడో చావాలా. మద్రాసు నుంచి ఢిల్లీ దాకా నడిచెళ్ళిన ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ళందరూ కరోనా మధ్యలోంచి వెళ్ళారు. ఎప్పటికీ కరోనా రాలా. అర్థమైంది ఎండ ఎంత కాపాడుతుందో. ఇలా కాపాడుతుందని తెలుసు కాబట్టే వాళ్ళు డి విటమిన్ని ముక్కులో పొక్క అంత ఇచ్చి ఇదే మ్యాక్సిమం లిమిట్ పెట్టగలిగారు. సో ఎప్పుడైతే డి విటమిన్ లేదో ఈ మాఫియా ముఠాకి మందులు అమ్మడానికి భయంకరమైన స్కోప్. అంటే ఇది క్రియేషన్ ఆఫ్ డిసీజెస్, క్రియేటింగ్ కస్టమర్స్. ఇప్పుడు నువ్వు నీ బిజినెస్కి వ్యూవర్షిప్ అనే కస్టమర్స్ని క్రియేట్ చేయాలనుకుంటావు. దానికోసం కొత్త కొత్త స్కీములు తీసుకుంటావు. ఒక హోటల్ మంచి రెసిపీలు పెట్టడం ద్వారా వాడు కొత్త కస్టమర్లు చేసుకోవాలని చూస్తాడు. వీళ్ళు ఏం చేశారు? కస్టమర్లు రావాలంటే జబ్బులు రావాలి. ఆడ కస్టమర్ అంటే వాడు మనమే. మనకు జబ్బులు వస్తే ఆడి కస్టమర్ అవుతాం. సో మనం వాడి కస్టమర్ అవ్వాలంటే మన జబ్బులు రావాలి. జబ్బులు రావాలంటే ఇటు మంచిగా లేదని చెడగొట్టాలి. అందుకని ఈ దౌర్భాగ్యులు చక్కగా నెయ్యి వేసుకుని నెయ్యి మార్పించారు. ఆ నెయ్యి వేసుకుంటే ఇది వెళ్ళి డి విటమిన్ వస్తుంది. నెయ్యే కదా నువ్వు తీసుకున్న నెయ్యే వెళ్తేనే ఆ మంచి కొలెస్ట్రాల్, డైటరీ కొలెస్ట్రాల్ వెళ్తేనే చర్మ కింద కూర్చొని వస్తుంది. సో ఇలా ఉంటుంది స్కీమ్. ఎప్పుడైతే చెడగొట్టారు, నేను చక్కగా హై డోసెస్ ఆఫ్ డి విటమిన్ ఇస్తాను, చాలా హై డోసెస్ ఇస్తాను. దాంతోపాటు K2 కాంబినేషన్ కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్ ఇస్తాను. కాబట్టి నా దగ్గర ఇవాళ క్యాన్సర్లు అద్భుతంగా మెరకలుగా తగ్గినాయి అన్న, సొరియాసిస్లు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి నెలల్లోనే తగ్గినాయి అన్న, ఈవెన్ టైప్ 1 డయాబెటీస్లో నెల రోజుల్లోనే రిజల్ట్ ఇవ్వగలిగానంటే అంటే C-పెప్టైడ్లు 0.5 ఉండే 2.86కి వెళ్ళే స్థాయికి వెళ్ళి ఇలా అనేక మెరకల్స్ వెంటనే నొప్పులు పోతున్నాయన్న. డి విటమిన్ పాత్ర చాలా కీలకం. నేను పుష్కలంగా డి విటమిన్ అందేటట్టు చూస్తాను. డి విటమిన్ అందడానికి బెస్ట్ సోర్స్ సూర్యుడు. దాంతోపాటు మన ఫ్యాట్లోనే విటమిన్ A, D, E, K, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. కాబట్టి డి విటమిన్ ఉంటే మీ దగ్గరికి ఏ రోగాలు చేరవు. ముఖ్యంగా బోన్స్, పండు తీరు బెరుగ్గా ఉంటే నొప్పులనే మాటే రాదు మన దగ్గరికి. డి విటమిన్ అభావంగా ఉంటే లంగో సంబంధించి ఏ ప్రాబ్లం రాదు. సో కరోనా లాంటి వ్యాధులు కూడా దగ్గర రావు. చూసారు పెద్ద నిదర్శనం కూడా మీకు చెప్పాను. కాబట్టి డి విటమిన్ అందరికీ కావాల్సిందే, చాలా ఎక్కువ కావాలి. 150 ఆ దౌర్భాగ్యుడు చెప్పిన 80-100 కాదు. అసలు ఎవరికి వెళ్ళవు. 30 దాటితేనే పండగ చేసుకోండి అంటారు. నీకు 100 మార్కుల్లో 35 వస్తే పండగ చేసుకుంటావా, 90 వస్తే పండగ చేసుకుంటావా? 35కే పండగ చేసుకోమంటారు. వీళ్ళు ఎవడో 99 100 ఉండవు. ఇది ఒక కుంభకోణం కుట్ర. ఈ మాయగాళ్ళ మాయ వల్ల పడమాకండి. మీకు డి విటమిన్ పుష్కలంగా ఉండాలంటే 150-200 ఉన్నాడికి అద్భుతంగా ఉంటుంది. టాక్సిన్ అన్నమాట అబద్ధం. అది తెల్లతోలోడికి టాక్సిన్ కానీ మనకు టాక్సిన్ కాదు. ఖచ్చితంగా సార్. సో ప్రతి ఒక్కడికి డి విటమిన్ ఆడ మగ లేదు. ఎండలో కూర్చోండి. ఈ ఆడొక్కడే మన దేవుడు సూర్యుడు. అడిగే దండం పెట్టుకుంటారు, కూర్చుంటారు. సూర్య నమస్కారాలు అందులో పెట్టింది. నమస్కారాలు ఇంట్లో చేస్తే ఫలితం రాదు, సూర్యుడిలో చేస్తేనే ఆసనాలు ఫలితం వస్తాయి. అర్థమైందా? సో ఇలాంటిది సూర్యుడు అవసరం అంత ఉంది. ఖచ్చితంగా సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. డి విటమిన్ అంటే అది విటమిన్ కదా, అది ఒక హార్మోన్. అది శరీరం తయారు చేసుకుంటుంది. ఖచ్చితంగా అందరూ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. పర్టికులర్గా మీరు చెప్పిన టైంలో నెయ్యి బాగా తినాల్సిందే. సో డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ కాల్షియంతో పాటు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. దాన్ని మోకీళ్ళ నొప్పులు అంటాము. అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, మనం తొందరగా కాస్త ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే ఇది ఇంకా ఫర్దర్గా డిటియోరేట్ అవ్వకుండా ఏమన్నా చిట్కాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకుందాము.
అసలు మోకాళ్ళు అంటే మనం చూస్తే మన శరీరాన్ని ధారణ చేసేవి, మన శరీర బరువుని మన బాడీని మెయింటైన్ చేసి మనకు నడకని ఈజీగా అయ్యే దాంట్లో ముఖ్య భూమిక పోషించేవి ఈ మోకాళ్ళు. నడుము తర్వాత మోకాళ్ళు అంత ఇంపార్టెన్స్ అంటాము. అయితే మోకాలు మీరు అనటమీ చూసుకుంటే ఏంటంటే మనకి కింది భాగంలో చూసుకుంటే ఈ తొడ దగ్గర ఉండే బోన్ని ఫీమర్ అంటాము. అలానే మోకాలు కింద ఉండేవని టిబియా ఫిబులా అంటాము. అలానే ఫింగర్స్ ఉంటాయి. మరి ఈ టిబియా ఫిబులాకి ఫీమర్కి మధ్యలో ఉండేది అంటే మన జాయింట్ అంటాము. రెండు ఎముకలకి మధ్యలో ఉండే జాయింట్నే దాన్ని మనం మోకాళ్ళు అంటాం. అంటే అక్కడ ఉండే ఆ కీలు ఏదైతే జాయింట్ ఉంటుందో రెండింటిని ఫ్యూజ్ చేసి మూమెంట్స్ ఈజీగా చేసి ల్యూబ్రికేట్ చేయడానికి అక్కడ స్పేస్ని క్రియేట్ చేసి పెటెల్లా లాంటిది ఉండేదాన్ని మోకాళ్ళు అంటాం. దాంట్లో వచ్చే వాపు కానివ్వండి, దాంట్లో వచ్చే డ్రైనెస్ కానీ, దాంట్లో వచ్చే పెయిన్నే మనము వాడుక భాషలో ఆర్థరైటిస్ అంటాము. అంటే మీరు ఒక ఎముకలో వచ్చే వాపుని ఆర్థరైటిస్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇది బోన్లో వచ్చేది. అయితే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే బేసిక్గా మనకు ముందు తెలిసింది అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఇది జనరల్గా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. అలానే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది బ్లడ్లోనే యాంటీజెన్ ఉండడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా జనరల్గా ఎవరికైనా ఎముకలు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు మనం ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలి అంటే సంధివాతము అంటాము. అంటే ఒక సంధి అంటే జాయింట్లో వచ్చే వాతం వల్ల జరిగే డ్యామేజెస్ని సంధివాతం అంటాము. అయితే దీన్ని ఎవరికి వస్తుంది అని ముందుగా చూసుకుంటే ఎవరైతే అధిక బరువు ఉంటారో, నేను ఇంతకుముందు చెప్పినట్టే మన శరీర బరువు అంతా కూడా మన మోకాళ్ళే భరించాలి. సో మరి అది బరువు మనం ఇష్టం వచ్చినట్టు బరువు పెరిగిపోవటం వల్ల ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోవటము, వాటి ఉండాల్సిన టోన్సిఫికేషన్ తగ్గిపోయి ఈ అధిక బరువు వల్ల ఇంకా దాని మీద ప్రెషర్ పడిగి అరగటం అనేది అవుతుంటుంది. అలానే ఈ అధిక బరువు వల్ల అక్కడ ఉండే కండరాలు నరాలు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటాయి. ఇంకా జనరల్గా ఎవరికి వస్తుందంటే ఎవరైతే కాల్షియం కానీ మినరల్స్ D3 శరీరంలో లోపం ఉంటాయో, అంటే మనం తీసుకునే ఫుడ్లో కానివ్వండి ఇతరత్ర జబ్బుల వల్ల ఏదన్నా అయినప్పుడు వాళ్ళలో కూడా ఈ మనం ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాము. అండ్ ఇవి కాకుండా మెయిన్గా దీనికి వచ్చే కారణం ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒక 45-50 క్రాస్ అయిన వాళ్ళల్లో ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోయి వాటికి రాపిడి జరిగి ఎక్కువగా ఎవరైతే మెట్లు ఎక్కడము దిగడము చేస్తుంటారు, ఎక్కువసేపు నిలబడి ఉంటారు, అధిక బరువు ఉంటారు, టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉంటారు, వీళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండ్లో చూస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ అటాక్స్ అయినప్పుడు, లైక్ ఎస్పెషల్లీ మనం కోవిడ్ అలాంటివి చూసినప్పుడు, చికెన్ గున్యా ఇలాంటి కండిషన్స్లో అవి తగ్గిన తర్వాత కూడా ఒక లాంగ్ రన్లో క్రానిక్ పీరియడ్లో ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, దానివల్ల అరగడం కూడా చూస్తూ ఉంటాం. అయితే మరి నేను ఇది చెప్పాను ఒక ఏజ్ రిలేటెడ్ వ్యాధి అన్నప్పుడు 45-50 క్రాస్ చేసిన వాళ్ళల్లో మన జుట్టు ఎలా తెల్లబడుతుందో మోకాళ్ళు అరగడం కూడా అంతే సహజం. కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ నొప్పి లేకుండా ఉంచుకునేగలిగేది చాలా ఇంపార్టెంట్. అయితే 45-50 ఇయర్స్ అనేది ఇంతకుముందు చూసేవాళ్ళం. ఇప్పుడు 30-35 ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళు ఆర్థరైటిసే చూస్తున్నాం. అంటే పోషకాహార లోపాలు, నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కువగా నిలబడి ఉండే జాబ్స్ చేయడము, అధిక బరువు ఉండడము, ఇలాంటివన్నీ ఒక కారణంగా చూస్తుంటాం. మరి దీన్ని గుర్తించడం ఎలా? ఫస్ట్ సింపుల్, దీని సిమ్టమ్స్ ఏంటి లేదు. నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా, అంటే కొంచెం దూరం నడిచినా కానీ మాతో అవ్వట్లేదు, కాళ్ళు పట్టేస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి అనడము, పొద్దున్న లేస్తున్నప్పుడే మోకాళ్ళు కానీ నడుము కానీ స్టిఫ్గా అనిపించడము, కండరాలు పిక్కలు పట్టేయటము, ఇవన్నీ సిమ్టమ్స్ మనకి ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది. కానీ చాలా మటుకు పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు, ఏం కాదు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది, లేకపోతే కౌంటర్ ద మెడిసిన్స్ దొరికే పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గుతాయి కూడా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎముక అరగాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ 2-3 సంవత్సరాలు మనకి చాలా మన బాడీ సిమ్టమ్స్ చెప్పినా రెస్ట్ తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వాడడము, ఏదో చేసి అక్కడికక్కడ దాన్ని మనం కంట్రోల్ చేస్తుంటాం, అప్పటికప్పుడు తగ్గిస్తుంటాం తప్ప లోపల జరిగే ఈ డ్యామేజెస్ని కంట్రోల్ చేయడానికి మనం చూడం. ఎప్పుడైతే అది అరిగిపోయి పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు నడిచేటప్పుడు కూడా కుంటూ నడవటము, ఒక కాలు తీసి ఒక కాలు పైన పెట్టడంలో కూడా చాలా ఇబ్బందితో వచ్చి ఆ స్టేజ్లో ఎప్పుడైతే మేము మోడర్న్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసినప్పుడు అరిగిపోయాయని చెప్తాం. అంటే మన శరీరం ఆల్రెడీ ఎప్పుడో 2-3 ఇయర్స్ నుంచి మనకి చాలా హింట్స్ ఇచ్చినా మనం పట్టించుకోము. దీనికి సింపుల్గా మరి ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడైతే మీరు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుంది, కొంచెం దూరం నడిచినా పెయిన్ వస్తుంది, కాళ్ళలో వాపులు లాంటిది, యాజ్ ఎ డాక్టర్గా మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యుడిని అలాంటి సిమ్టమ్స్ కన్నప్పుడు మీ నాడిని చూసి
మీది వాత పైత్య కఫ శరీరాల్లో వాతం ఉన్నట్లయితే మీకు ఇది వచ్చే ఛాన్స్ ఉందని ఒక హింట్ లాంటిది, ఒక ప్రికాషనరీ థింగ్స్ మీకు చెప్పడానికి వీలవుతుంది. సరే, ఇవన్నీ చేసినా అడిగాయి డాక్టర్ గారు, మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? సర్జరీ అని చెప్తున్నారు, ఆపరేషన్ ఒకటేనా దీనికి పరిష్కారం అంటే నిజంగా సటన్లీ నాట్. ఆపరేషన్ అనేది ఎప్పుడు చెప్తాం, సర్జరీ అనేది నిజంగానే ఏ డాక్టర్ అయినా ఇంకా మందులతో వేరే ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు, అది ఎమర్జెన్సీ కండిషన్ అప్పుడు మేమైనా ఆయుర్వేదంలో శల్య అంటాం, సర్జరీ అడ్వైస్ చేస్తాం. కానీ ప్రతి మోకాళ్ళు అరగడానికి సర్జరీ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మరి ఎలా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎలా కట్టడి చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది డీజనరేటివ్ డిజార్డర్ అంటాం. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒకసారి అరిగిన ఎముక అలా అరుగుతూ పోతూ ఉంటుంది, దానివల్ల కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. ఫస్ట్ వాటిని కట్టడి చేయడంలో ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు అలానే పథ్యాపథ్యాలు చెప్పబడ్డాయి. వాటిని వాత చికిత్స అంటాం. అయితే ఈ వాతం అంటే ఏంటి, నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ కారణాలు ఏవైతే చెప్పానో, టైంకి తినకపోవడము, అధిక బరువు ఉండటము, కాల్షియము, D3 మిగతా మినరల్స్ తగ్గిపోవటము, వీటితో పాటు వాతాన్ని పెంచే ఫుడ్స్ లైక్ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడము, పచ్చళ్ళు తినడము, వంకాయ, ఆలుగడ్డలు ఏవైతే వాతాన్ని బాడీలో డ్రై అప్ చేస్తుందో, పెంచుతాయో అలాంటి వాటిని, చల్లగాల్లో తిరగటము, ఎక్కువ దూరాలు నడవటము, అంటే అతివృష్టి అనావృష్టి అంటాం, నడవకపోతే బాడీకి మెటబాలిజం ఉండదు, కానీ అతిగా చేస్తే కూడా ప్రాబ్లమే. ఇలా చేసిన వాళ్ళల్లో మనము ఎప్పుడైతే ముందుగా గుర్తిస్తామో ఆయుర్వేదంలో దీనికి సింపుల్ చిట్కాలు అంటాము. మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరంలో వేసి రోజు పొద్దున్న అభ్యంగనం లాగా మోకాళ్ళ చుట్టూ బ్యాక్ సైడ్ అప్లై చేయటం వల్ల కండరాల్లో ఆ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే కొంచెం సివియారిటీ నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ కన్నా ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పింది, మనం వావిలాకు అంటాము, ఆముదమాకు, మునగాకు, వీటిని పేస్ట్ లాగా చేసి లేపనం లాగా కట్టడము, లేదు అంటే బాగా మెత్తగా చేసిన అన్నంలో కొంచెం పాలని అలానే అల్లం పేస్ట్ని పెట్టి ఎగ్ సొన అంటే ఎగ్ వైట్ని కూడా మనము ఎల్లోని కూడా కలిపి అది పేస్ట్ లాగా చేసి కట్టడం వల్ల ఇన్స్టంట్గా ఉండే స్వెల్లింగ్, స్టిఫ్నెస్ అనేది తగ్గి కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుంది. అయితే ఇవి టెంపరీగా ఉంటాయి, బట్ ఒకవేళ డీజనరేట్ అయినవి మనము ఆ స్టేజ్లోనే దాన్ని కట్టడి చేయడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు లైక్ గుగ్గులు అంటాము, లాక్షాది గుగ్గులని, యోగరాజు గుగ్గులని మీ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తాము. ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు, అయినా పెయిన్ ఉంది డాక్టర్, ఎందుకంటే సిమ్టమే ఎక్కువగా బాధిస్తుంది. ఇక్కడ అరగటం దానికన్నా దానివల్ల వచ్చే ఈ సిమ్టమ్ పెయిన్, నొప్పి అనేది ఎక్కువ బాధిస్తున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలైన జానుబస్తి అంటాము. దాన్నే మోకాలు చుట్టూ, మోకాల్ని జాను అంటాము. ఈ మోకాలు చుట్టూ పిండి లాంటిది పెట్టి కొన్ని స్పెసిఫిక్ తైలాలను ధారణగా వేయటం వల్ల కండరాలు, అంటే ఇక్కడ జాయింట్, ఒకసారి ఎముక అరిగిన దాన్ని మనం ఏం చేయకపోవచ్చు, కానీ ఆ ఎముకల చుట్టూ ఉండే కండరాలు, దాంట్లో ఉండే నరాలను మనం పోషణ చేయగలిగితే ఎముకని అది హోల్డ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా వర్స్ట్ కాకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే ఈ పెయిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాటి కాంప్లికేషన్స్ లేకుండా పెయిన్ ఉపశమనం కూడా పొందుతాము. అలానే వీటి తగ్గట్టు మీ పథ్యాపథ్యాలు, వ్యాయామము, ఏది మీకు వ్యాయామం సరవుతుందో ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చూసి సజెస్ట్ చేయగలుగుతాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.